టీమిండియా కోచ్గా తొలి సిరీస్ లో గౌతమ్ గంభీర్ తన మార్కు చూపించాడు. శ్రీలంక పర్యటనతో బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ మొదటి పరీక్షలోనే 100కు 100 మార్కులు కొట్టేశాడు. గంభీర్ డైరెక్షన్ కు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశాంతత తోడవడంతో భారత జట్టు టీ20 సిరీస్ లో ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసింది. ఈ సిరీస్ లో గంభీర్ ఏ కోచ్ చేయని సాహసం చేశాడు. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పవర్ హిట్టర్లతో తొలిసారి బౌలింగ్ చేయించాడు. అంతేకాదు ఆశించిన ఫలితాలు రాబట్టి సిరీస్ క్లీన్ స్వీప్ చేయించిన భారత హెడ్ కోచ్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఐసీసీ ట్రోఫీ కొల్లగొట్టాలంటే ఆల్ రౌండర్లు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఇదే ఫార్ములాతో హిట్ కొట్టాయి. అందుకని గంభీర్ కూడా టీమిండియాను ఆల్ రౌండర్ల యూనిట్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. తొలి టీ20లో భారత జట్టు లంకపై రికార్డు స్కోర్ తో విజయం సాధించింది. అనంతరం రెండో టీ20లో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యలు అందరికీ షాక్ ఇస్తూ రియాన్ పరాగ్ తో బౌలింగ్ చేయించారు. స్పిన్ కు అనుకూలించే లంక పిచ్చిలపై రియాన్ పరాగ్ గుగ్లీ, క్యారమ్ బంతులతో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్ లో వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఇక మూడో టీ20లో భారత జట్టు చిరస్మరణీయ విజయం సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి. 38 పరుగుల ఛేదంలో లంక ఓపెనర్ల విధ్వంసంతో మ్యాచ్ పై ఆశలు లేని పరిస్థితి. ఈ దశలో రియాన్ పరాగ్ తో పాటు రింకు సింగ్, సూర్య బౌలింగ్ తో మ్యాచ్ ను సూపర్ ఓవర్ కి తీసుకెళ్లారు. ఆఖరి 2 ఓవర్లలో లంక విజయానికి 9 పరుగులు అవసరం కాగా రింకు సింగ్ 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక ఆఖరి ఓవర్ లో కెప్టెన్ సూర్య స్పిన్ తో మాయ చేస్తూ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీగా లంక 2 పరుగులే చేసింది. అయితే సూర్య మొదటి బంతికే 4 బాది జట్టుని గెలిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య రేపు 2వ తేదీన తొలి వన్డే జరగనుంది. 50 ఓవర్ల సిరీస్ లోను గౌతమ్ గంభీర్ ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రోహిత్, కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు సైతం బౌలింగ్ చేస్తారేమో.